ఆందోళనతో, కలవరంతో రేపు ఏం జరుగుద్దా, ఈ రాత్రి ఎలా గడుస్తుందా అని ఆలోచనలో యాకోబును బలపరిచిన దేవుడు ఈరోజు నిన్ను బలపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన ఈరోజు ఎలా గడుస్తుందో మాకు అర్థం కావట్లేదండి వెస్లీ గారు. ఆల్రెడీ ఎన్నో సవాళ్ళు మా ముందు ఉన్నాయి, ఎన్నో ఆర్థిక సంబంధ ఇబ్బందులు మా ముందు ఉన్నాయి, శత్రువులు చెలరేగిపోతున్నారు, మూగి మా ఇంటి చుట్టూ చేరి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు ఎలా గడుస్తుందా అని అనుకుంటున్నావని ఒకళ్ళను బాధపడుతున్నావా? నీ దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో ఆల్రెడీ నేను ఎదుర్కొంటున్నాడు. ఆయన ధైర్యం తెచ్చుకో దేవుని బిడ్డ. నీ పరిస్థితులు మార్చగలిగినవాడు ఆయన, నీ స్థితిగతులు మార్చగలిగినవాడు, అపరంజితో నీ తల మీద కిరీటాన్ని ఉంచగలిగినవాడు ఆయన. నిన్ను హెచ్చించు దేవుడు ఆయన. అపరంజి అంటే ప్యూర్ గోల్డ్, శుద్ధ సువర్ణం. దేవుడు ఒక ఉన్నతమైన ఆధిక్యతను ప్రభు నీకు ఇవ్వాలని ఆయన కోరుతున్నాడు. నేను హెచ్చించగలిగినవాడు ఆయన, బలపరచగలిగినవాడు ఆయన. ఆయన వైపు చూస్తావా? శత్రువులను ఎదుర్కొన్నప్పుడు ఇబ్బందులు పడ్డావేమో, దురాత్మలను ఎదుర్కొన్నప్పుడు ఇబ్బందులు పడ్డావు, కానీ ఈరోజు దేవుడు నేను ఎదుర్కోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నిన్ను బలపరిచి తన మహిమ రాజ్యం కొరకు సిద్ధపరచాలనే దేవునికి ఆలోచన. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని ఈరోజు అంతా క్లెయిమ్ చేయండి, ప్రార్థన చేయండి బలంగా. ఏ సమస్యకి కృంగిపోవద్దు, ఏ సవాలుకి కృంగిపోవద్దు, ఏ నిందకు మీరు భయపడాల్సిన అవసరం లేదు. సృష్టికర్తన దేవుని వైపు చూడండి. అసాధ్యాలను సుసాధ్యపరిచే ప్రభువు వైపు మీ దృష్టి నిలపండి. బలమైన కార్యాలు మీ జీవితంలో జరిగించి అద్భుతాలు ఆయన చేస్తారు.